ఇప్పుడు ఎస్ ఎస్ 1% ఒక్క కింద మీకు ఏం పర్సెంట్ లోనే ఆమె కనిపించింది? కాదు, తాను 1% మొన్న కింద కూడా ఏం లెటర్ కనిపించింది? నేనే రాసినని జైల్లో చెప్పింది. ఉన్నప్పుడు జీవితాంతం జైల్లో ఉంటానని, నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలు వేరే విలీనం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. పోనీ దానికి క్లారిటీ ఇవ్వండి. అంతకంటే అయితే కాదు, రెండు వేల ట్విట్టర్ ద్వారా ఇరవై స్పందించడం రెండు ఏంటి, వేల ఉద్యమాలు ఇరవై మూడు చెయ్యరా, కంటే మునుపు సామాజిక ఏ తెలంగాణ పార్టీ అయినా కానీ ఏమైపోయింది, జాతీయ ఇవన్నీ పార్టీలు ఆవిడ జాతీయ రాసిన ఇప్పుడు పార్టీ మీరు చెప్పినట్టుగా పార్టీలో ఎప్పుడూ అంతర్గత విభేదాలు వస్తూనే ఉంటాయి, అంతర్గత విషయాలు వస్తూనే ఉంటాయి. ఎంత పెద్ద నాయకులైనా సరే ఒక్కొక్కసారి బయటకు వస్తారు, అక్కడ కుదరకు వస్తారు. కానీ ఇక్కడ వచ్చింది సాక్షాత్తు అధినేత కుమార్తె, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఇన్ని పోస్టుల్లో ఉన్న వ్యక్తి వచ్చి బహిర్గతంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అది బాగా దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత చేకూరిందే తప్పిస్తే, మ్మ్. అంటే నేను ఏం మాట మాట్లాడతాను, ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు అనేది కేంద్ర బిందువు. కాబట్టి కేంద్ర బిందువుకి దగ్గరగా ఎవరున్నారు అనేది చూస్తారు, వాస్తవమే. కాబట్టి కవిత గారి ఇష్యూ, అలాగే కేటీఆర్ గారి ఇష్యూ మ్మ్. ఈ విధంగా ముందుకు వస్తున్న సందర్భంలో అధినాయకుడు కేసీఆర్ గారు పరిశీలనలో అన్ని విషయాలు ఉన్నమాట వాస్తవం. మ్మ్. అవి ఎప్పుడు డిసిప్లినరీ అథారిటీ కాబట్టి మరి ఆయన ఆదేశించింది మేము కూడా ఏ ఒక్క ముచ్చట కూడా మేము అటు ఇటు మాట్లాడని పరిస్థితి. కాబట్టి మరి మా నాయకుడు అయితే కేసీఆర్ గారు, మా కవితమ్మ గారు కూడా మా అధినాయకుడు కేసీఆర్ గారే అన్నారు. కానీ కేసీఆర్ గారి గురించి కానీ పార్టీ గురించి కానీ అవి ఎక్కడ కూడా వ్యతిరేకత చెప్పలేదు కదా. ఎస్, చెప్పలేదు. కానీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఇదంతా జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వం ఉంటే నేను చేస్తాను, కేసీఆర్ గారు మా నాయకులను కూడా క్లారిటీ ఇచ్చారు కదా. ఎవరికి అయితే సమాధానం అందులో చెప్పాలి. భాగంగా ఇద్దరి భేటీ జరిగినప్పుడు తన మనసులో ఉన్న మాట, ఎవరు దయ్యాలు, తర్వాత ఎవరు నా గురించి కుట్రలు వన్నుతా ఉన్నారనే విషయం కవిత గారు మరి మా పార్టీ అధిష్టానమైనటువంటి కేసీఆర్ గారికి తెలియజేస్తాం. అంటే ఈ స్థాయిలో రచ్చలేగుస్తున్నా ఇంకా అపాయింట్మెంట్ ఫోన్ దేనికి ఇవ్వట్లేదు అనుకోవాలి. ఇప్పుడు 4 రోజుల్లో ఖచ్చితంగా ఏమన్నా ఇచ్చారేమో, ఏమన్నా ఇంటర్నల్ జరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఎక్కడ అపాయింట్మెంట్ కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమంది కలవడానికి ఇష్టపడతారు, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది పంపించారని కొంతమంది అంటున్నారు. లేదు వాళ్ళే వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేస్తారని. మరి ఇలా రకరకాలుగా ఇంత స్థాయిలో రచ్చ అవుతున్నప్పుడు కనీసం దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా సార్. అయితే దీంట్లో కేసీఆర్ గారు ఎవరి కోసమైనా కూడా త్రూ ప్రాపర్ ఛానల్ గా అపాయింట్మెంట్స్ ఇస్తారు. తాను మరి అపాయింట్మెంట్ అడిగింది తెలియదు, అపాయింట్మెంట్ అడగంది తెలియదు కదా. మనం ఎట్లా మనము దాన్ని తెలియకుండా మాట్లాడతాం. అయితే ఇక్కడ కేసీఆర్ గారి దృష్టిలో అన్ని విషయాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకోబోతారు. ఎందుకు అనంటే ఇంత పెద్ద రచ్చ కావాల్సిన చేయాల్సిన అవసరం లేదు. అయితే అందులో కవిత గారి పాత్ర ఎంత అనేది కూడా ఆయన బేరేజ్ వేస్తాడు కదా. కవిత ఎక్కడన్నా తప్పు మాట్లాడిందా, లేదు ఆమె ఎక్కడన్నా నోరు జారిందా, లేదు వ్యతిరేకంగా ఇంకేమన్నా పార్టీ నాయకత్వం మీద అధినాయకత్వం మీద ఏమన్నా మాట్లాడిందా అనేది కూడా పరిశీలన చేస్తారు. కాబట్టి ఆమె ఎక్కడ కూడా నోరు జారిన పరిస్థితి ఎక్కడ లేదండి. అయితే భారతీయ జనతా పార్టీ తాను జైల్లో ఉన్నప్పటి విషయము, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాల గురించి ఆమె స్పష్టంగా నేను ఉన్నప్పుడు ఈ విధంగా మరి చేయడం జరిగింది, నా దృష్టికి వచ్చింది, నేను వద్దని చెప్పానని ఏదో సంథింగ్ చెప్పారు. అయితే మేము కూడా ఏమంటున్నాం, క్లారిటీగానే చెప్పారు. ఏంటండి క్లారిటీగానే చెప్పారు కదా. ఈ రోజు జాతీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటదని అంటే, ఈ రోజు 18 రాష్ట్రాలు నేలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతీయ పార్టీలను తునాతునకులు చేసి మరి అధికారాన్ని హస్తగతం చేసుకున్న దాఖలాలు మీ అందరికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అట్లనే అంతకుముందు కాంగ్రెస్ చేసింది, వినండి, అంతకుముందు కాంగ్రెస్ చేసింది దుమ్మెత్తి పోషణం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలను కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ తన కుట్రల కుతంత్రాలను ఈ రోజు మరి వాస్తవంగా కూడా మీరు చూడండి, జాతీయ పార్టీల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయా, లేదు ప్రాంతీయ పార్టీ వల్ల చెందినాయా అంటే 100కు 100% ప్రాంతీయ పార్టీలు ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయా రాష్ట్రాలు సుసంపన్నమైనాయండి. అందులో భాగంగానే కేసీఆర్ గారు అనే ఒక వ్యక్తే శక్తే లేకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే ఉద్యమాలు ప్రపంచంలో పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయండి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ రాష్ట్రం వచ్చేంత వరకు అదే పటిష్టతతో పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన అభివృద్ధి తెలంగాణను మరి
రైట్ సరే సరే ఇప్పుడు పార్టీ సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ అభివృద్ధిని జరిగింది అనేది కాదు ఇక్కడ ఆరు సమస్య సంవత్సరాలు మనకు రాష్ట్ర అభివృద్ధి సరే జరిగిందా సరే జరుగుతుంది ప్రాంతీయ పార్టీతో ఇవన్నీ తర్వాత ఇంకో వేరే టాపిక్ లో మాట్లాడుకుందాం ప్రస్తుతం అసలు ఇది ఎవ్వరు కవిత గారు కారణం చేసిన లేరు. వ్యాఖ్యలకి ఎందుకు అధిష్టానం స్పందించలేదు దాని పులి స్టాప్ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు సార్ కంటిన్యూ చేద్దాం సునీత్ గారు ఇప్పుడు ఎస్ సునీత్ గారు ఇప్పుడు 3 రోజుల నుంచి జరుగుతున్న దానికి బిడ్డ ఫ్లైట్ దిగి రాగానే ఆమె వస్తాం. నెక్స్ట్ డే కేసీఆర్ కలవడానికి ప్రయత్నం చేసింది. ల్యాండ్ లైన్ కూడా ఎత్తకుండా పక్కన పెట్టి ఆమెను కలవలేనే లేదు అని అంటే అసలు ఏం జరుగుతుందన్నది కదా ఇప్పుడు మాట్లాడుకుంటుంది. సో Right. నిజంగానే అలాంటి మీ మధ్యలో ఏది లేకపోతే బిడ్డను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ అది వదిలేసి ఇది రాజకీయ కోణంలో రచ్చ జరుగుతున్నది కుమాటికి వాస్తవం. ఇంట్లో లుకలు ఉన్నదన్నది సమాజానికి తెలిసిందన్నది వాస్తవం. కాబట్టి మీరు ఎంత కప్పిపుచ్చాలన్నా మీరు ఎన్ని చెప్పాలన్నా కూడా దాన్ని దాచలేరని ఎక్కువ టేబుల్ కాలం. మీద ఉన్నటువంటి లెటర్ ను చోరీ చేస్తారు. ఎవరైనా చేసేది బిడ్డ ఎవరికి ఇచ్చింది? ఎంత ఎవరు ఉంటారు? సంతోష్ రావు ఉంటారు, కేటీఆర్ ఉంటారు. లెటర్ ఎవరికి వెళ్ళింది? ఎవరి ద్వారా జరిగింది? ఆ లెటర్ బయటకు ఎవరు ఇచ్చారు? నిజంగానే ఎంత ఉన్న వాళ్ళు ఇచ్చారా లేకపోతే కవిత రిలీజ్ చేసిందా? అది మీరు చెప్పాలి. మీరు చెప్పాలి కదా. మీ సమస్యలు ఇవాళ దేశ సమస్య లెక్క, ఈ ప్రజల సమస్య లెక్క, ఈ సమాజం ముందు రుద్దే ప్రయత్నం చేస్తారు. సరైనది కాదు. రైట్ ఎస్ 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 తీసుకుందాం వస్తా మీ దగ్గర మళ్ళీ సునీత్ గారు మీకు ఎట్లా తెలుసు ఎస్ సునీత్ గారు ఏంటి ఇప్పుడు మీ పార్టీ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది జనరల్ గా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయిపోయింది కాంగ్రెస్ కాదు